వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా జీవనాభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన డబ్బుల కంటే కూడా హాస్పిటల్ కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే మనం తినే ఆహారం పురుగుల మందులతో అంత కలుషితం అయిపోయింది కాబట్టి ప్రస్తుతం అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు సైతం ఎక్కువగా అనారోగ్యానికి గురవడానికి ప్రధాన కారణం మనం తినే ఆహారం ఎక్కువగా పురుగుల మందులతో నిండిపోవడం ప్రధాన కారణమైంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ లోని శ్రేష్ఠ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వారు ఆర్గానిక్ గా పంటలను పండించి ప్రతి ఒక్కరు కూడా అందిస్తున్నారు. అసలు నిజంగా ఇంత ఆర్గానిక్ పద్ధతిలో వాళ్ళు ఎలా వ్యవసాయం చేస్తున్నారు? ఆర్గానిక్ పద్ధతిలో నిజంగా లాభాలు ఉంటాయా? నిజంగా ఆర్గానిక్ ఫుడ్ ఎంత టేస్ట్ గా ఉంటుందనేది ఈ రోజు తెలుసుకుందాం. పదండి. శ్రేష్ఠ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ నుంచి డైరెక్టర్ ఉయ్యూరు సాంబరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ బాగున్నారా? నిజంగా ప్రస్తుతం అంతా కూడా మనం తినే ఆహారం అంతా కలుషితం అయిపోయి అందరూ కూడా పురుగుల మందులు నిన్న ఆహారం నిండుతున్న టైంలో, ఎందుకంటే అధిక లాభాలు ఆలోచించాలని చెప్పి చూస్తున్న టైంలో మీరు అసలు శ్రేష్ఠ ఫార్మర్ కంపెనీ నుంచి ఎలా ఇంత ఆర్గానిక్ ఫుడ్ ని అందిస్తున్నారు? ప్రస్తుతానికి ఇండివిజువల్ గా కొంతమంది ఆర్వైఎస్ సహకారంతో లేదా వాళ్ళకు ఓన్ గా చేయాలని ఉద్దేశంతో కొంతమంది సాగు చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ మార్కెటింగ్ చేయటం ఇబ్బందిగా ఉందండి. సో వాళ్ళందరికీ సంఘటితం చేసి, అంటే అసలు ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ వ్యవసాయం చేయడం లాభమేనా? అసలు లాభమే, కాకపోతే మార్కెటింగ్ చేయడం తెలియక అమ్ముకోగలగాలి. పంట అంతా అమ్ముకోగలిగితే మాత్రం లాభమే. ఓకేనండి. సో సుమారు ఎంత మంది రైతులతో కలిసి మీరు ఇది నడుపుతున్నారు? అంటే మా శ్రేష్ఠ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఎఫ్పిసిలో అయితే 300 మంది రైతులు ఉన్నారు. 300 మంది ఉన్నారు. అయితే వాళ్ళలో 12 మంది ఆర్గానిక్ రైతులు ఉన్నారు, 24 మంది గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేసే రైతులు ఉన్నారు, 10 మంది మామూలు వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు. ఓకేనండి. మేమైతే ప్రస్తుతానికి ఓన్లీ ఆర్గానిక్ చేసే పంట పండించే రైతులు మాత్రమే వాళ్ళ పంటల్ని ఉప ఉత్పత్తులుగా మార్చి మేము మార్కెటింగ్ చేస్తున్నామండి. అట్లాగే ఇతర మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఇతర ఎఫ్పిసిల్లో వాళ్ళు కూడా ఏదైనా ఆర్గానిక్ ప్రొడ్యూస్ కనుక తయారు చేస్తే పండిస్తే వాటిని కూడా మేము మార్కెటింగ్ చేస్తాం. ఓకేనండి. సాంబరెడ్డి గారు, అంటే మీరు అసలు ఈ ఆర్గానిక్ ఫార్మ్ చేయాలని ఎప్పుడు అనిపించింది? మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అసలు అంటే నేను ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే 8 సంవత్సరాలు చేస్తున్నాను. 8 సంవత్సరాల నుంచి అవునండి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను. అయితే ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ మాత్రం 2021 నవంబర్ లో మేము స్టార్ట్ చేసాము. మా కంపెనీలో 5 డైరెక్టర్లు ఉన్నాము. ఒక డివిజన్ నేనేం ప్రాసెసింగ్ చేస్తాను. మా నెర్లపురం రెడ్డి గారు, మా చైర్మన్ గారు వచ్చి ఫార్మింగ్ అన్ని పంటల మీద ఫార్మింగ్ ఎట్లా చేయాలి మీద ఆయన పర్యవేక్షిస్తుంటారు. దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్, ఆయన సూపర్ మార్కెట్స్ ఆర్గానిక్ స్టోర్స్ వస్తుంటారు. బొంతు గోపాల్ రెడ్డి గారు ఆయన ఇన్పుట్స్ డివిజన్, అంటే ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ రెండు కూడా ఇన్పుట్ డివిజన్ ఆయన చూస్తుంటారండి. నెర్ల జ్యోతి గారు అమ్మాయి మహిళా సాధికారత, అంటే వాళ్ళకి మహిళలకి ఇంకా అభివృద్ధి కోసం ఇంట్లో అల్లికలు నేర్పడం ఇట్లాంటిది అమ్మాయి చూస్తుంటారు. మేము 5 డైరెక్టర్లు యాక్టివ్గా ఉంటా 5 విభాగాలు పనిచేస్తున్నాం. నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే చాలా మంది రైతులు ఆర్గానిక్ ఫార్మ్ చేస్తారు కానీ దాన్ని ప్రాసెసింగ్ చేయలేక లేదంటే మార్కెటింగ్ చేయలేక నష్టాల బారిన పడిపోతున్నారు. అదే ఇదంతా ఒక కూటమి లాగా చక్కగా అందరూ కూడా ఒక గ్రూప్ గా కలిపి బిజినెస్ చేసుకుంటే నిజంగా ఇది లాభదాయకం, ప్రజలకు కూడా ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది. సో నిజంగా ఇప్పుడు మన స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దాంట్లో ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయండి? అంటే ఇక్కడ మేము ఉద్యాన శాఖ సహకారంతో కలెక్షన్ సెంటర్ ఒకటి, కోల్డ్ స్టోరేజ్ ఒకటి నిర్మించుకున్నామండి. ఆ తర్వాత మాకు వచ్చిన మొదటి లాభంతో సోలార్ డ్రైయర్ కూడా నిర్మించుకున్నాం. సోలార్ డ్రైయర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మేము ఇక్కడ ఒక 11 రకాల ప్రొడ్యూస్ ఇక్కడ తయారు చేస్తామండి. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను. అయితే ఎఫ్పిసి మాత్రం 2021 నవంబర్ లో స్టార్ట్ చేసామండి. మేము 5 డైరెక్టర్లు ఈ కంపెనీలో యాక్టివ్ గా ఉన్నాము. నేను ప్రాసెసింగ్ చూస్తుంటాను. మా చైర్మన్ గారు పంటల ఏమేమి పంటలు పండించాలని చూస్తుంటారు. వాళ్ళ అబ్బాయి సహకారం తీసుకుంటారు. ప్లస్ అట్లాగే మా దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆర్గానిక్ స్టోర్, గుంటూరులో ఉన్న ఆర్గానిక్ స్టోర్, కొలిపర్లో ఉన్న డిపార్ట్మెంట్ స్టోర్ చూస్తుంటారు. గోపాల్ రెడ్డి గారు ఇన్పుట్ డివిజన్, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ 2 డివిజన్స్ ఆయన చూస్తారు. అవునండి. అట్లాగే మా అందరికి కూడా వైజాగ్ లో ఒక అగ్రి డిఎన్ఏ వెంచర్స్ అనే కంపెనీ ఉందండి వైజాగ్ లో. వాళ్ళు మా కంపెనీని పర్యవేక్షిస్తుంటారు. మా చైర్మన్ గారు అబ్బాయి ఫౌండర్. సో మా కంపెనీలో ఇక్కడ మళ్ళీ 5 ఇంటర్నేషనల్ కంపెనీస్ లో భాగస్వామ్యం చేశారు. 5 ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా భాగస్వామ్యం. ఈ క్లైమేట్ సెన్స్ అనే కంపెనీ, బ్లూ నెంబర్ అనే ఒక కంపెనీ, ఏరో ఈ స్పెషల్ అనే కంపెనీ, న్యూ ఓవర్ అనే కంపెనీ, క్లైమేట్ సెన్స్, ఈ 5 కంపెనీలు మా యొక్క దానికి అవన్నీ కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నారండి. అవునండి. మేము 3 సంవత్సరాలు టైం బాండ్ పెట్టుకుని ఇక్కడ మేము సెన్సార్స్ అయితే గనక 10 రకాల
పంటల్లో 15 సెన్సార్స్ పెట్టాము. ఓకే ఓకే, అయితే మేము ఇక్కడ ప్రాసెసింగ్ చేసే 10 రకాల ఇక్కడ ప్రస్తుతం ఉద్యాన సహకారంతో మేము ఒక కలెక్షన్ సెంటర్, ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేసుకున్నాం. ఓకే, ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచి లాభాలతో ఒక సోలార్ డ్రైయర్ నిర్మిస్తున్నాం. కొలిపర్లో మాకు డిపార్ట్మెంట్ స్టోర్స్ ఒకటి ఉందండి. ఓకే, గుంటూరులో రీసెంట్ గా స్టార్ట్ చేసాం, ఆర్గానిక్ స్టోర్ ఉందండి. ఓకే, అట్లాగే ఇప్పుడు ప్రస్తుతానికి వైజాగ్ లో అయితే ఒక 8 నెలల నుంచి ఆన్లైన్ లో మేము మా యొక్క ప్రొడ్యూస్ ని ఆన్లైన్ లో కూడా అమ్ముతున్నాం. అవునండి, ఓకే, www.stagestar.com మా ఓన్ వెబ్సైట్ అండి. మా వెబ్సైట్ ద్వారా నడుస్తుంది. ఎక్కువగా వాట్సాప్ లో సేల్ అవుతుంది. ప్లస్ మన గవర్నమెంట్ ఫ్రీగా లాంచ్ చేసిన ఇటు వల్ల పెద్ద పాపులర్ చేస్తున్నారు. అవును, ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎంపీఓపి దాంట్లో కూడా మేము స్టోర్ అని ఎంఎస్ స్టోర్ అనేది దాంట్లో కూడా రిజిస్టర్ అయ్యి ఉన్నామండి. ఓకేనండి, సూపర్ అండి. వ్యూవర్స్ చూసారు కదా, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఆహారపు విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా మార్చుకోవాలని ఇష్టపడుతున్నారు. ఆ చక్కగా శ్రేష్ఠ ఫుడ్ నుంచి ఉన్నటువంటి ఆర్గానిక్ స్టోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఆన్లైన్ స్టోర్స్ లో కూడా వీళ్ళ పంటల్ని, అదేవిధంగా వీళ్ళ ప్రోడక్ట్స్ కూడా సేల్ చేస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, చక్కగా వీళ్ళు ఆర్గానిక్ పద్ధతిలో ఎలా వ్యవసాయం చేస్తున్నారు కూడా చూద్దాం పదండి. శ్రేష్ఠ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ నుంచి కన్స్యూమర్ వెంకటేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే మీరు ఈ ప్రోడక్ట్స్ శ్రేష్ఠ కంపెనీ ప్రొడ్యూస్ కంపెనీ నుంచి ఆ ప్రోడక్ట్స్ అని తీసుకుంటారు కదా, అసలు ప్రోడక్ట్స్ అని ఎలా ఉన్నాయి, అసలు ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకుంటుంటారు మీరు? నేను శ్రేష్ఠ వాళ్ళ పసుపు, కారం, రాగి పిండి, దోశ మిక్స్, ఇడ్లీ మిక్స్ వాడుతున్నానండి. ఈ వాళ్ళు ఇన్స్టాల్ చేసిన దగ్గర నుంచి కూడా ఓకే అన్ని బాగున్నాయి. ఓకే, సో అండ్ అలాగే కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అనేది మీ వరకే తెలుస్తుంది, ఎందుకంటే మీరే కాబట్టి మెయింటైన్ చేసేది. అంటే పండించడం ఒక ఎత్తు అయితే కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెలిసేది మీకు మాత్రమే. సో ఎలా వస్తుంది కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అనేది? ఆర్గానిక్ గా ఉన్న ఫుడ్ కి నార్మల్ ఫెర్టిలైజర్స్ వేసిన వాటికి తేడా ఏంటి? మా ఫ్రెండ్స్ చాలా మంది వాడుతున్నారు, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని బట్టి నేను వాడుతున్నాను. ఓకే, కంప్లీట్లీ సాటిస్ఫైడ్. శ్రేష్ఠ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ నుంచి చైర్మన్ కుటుంబరెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. అంటే మీరు అసలు ఈ ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయ ప్రోడక్ట్ని తయారు చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2021 నుంచి. 2021 నుంచి అండి. ఓకే, మా అబ్బాయి నరేంద్ర రెడ్డి ఉన్నాడు, వాళ్ళ ప్రోత్బలంతో ఎఫ్ఈసి ప్రారంభం చేశాం. ఓకే, ఎఫ్ఈసి నుంచి రైతులను గ్యాదర్ చేసేసి రైతులకి మంచి మంచి సలహాలు ఇప్పించడం, మన అగ్రికల్చర్ నుంచి మంచి మంచి శాస్త్రవేత్తలు తీసుకొచ్చి వాళ్ళకి మంచి మంచి సూచనలు ఇచ్చి వాళ్ళ ద్వారా చెప్పిస్తా ఉన్నాం. అంటే మీరంటే అప్పట్లో నిజంగానే మీరు ఆర్గానిక్ గా పండించే వాళ్ళు, చేసేవాళ్ళు ఫస్ట్ లో. అవును, కానీ ఇప్పుడున్న జనరేషన్ అసలు ఆర్గానిక్ పద్ధతిని మర్చిపోయారు. సో మరి మీలాంటి వాళ్ళు నిజంగా ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకి నిజంగా నేర్పిస్తూ ఉంటారు మీరు ఎలా చేయాలి వ్యవసాయం. ఇప్పుడున్న జనరేషన్ తెలియదు కదా. అవును, చాలా వరకు మేము ఒక 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి రైతులందరూ గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టేసి వాళ్ళ సూచనలు ఇచ్చి ఇట్లా చేస్తే బాగుంటది, వర్మి కంపోస్ట్ వాడాలి, మనం గొర్రెరు వాడాలి. ఇప్పుడు మనం నిలబడింది ఎక్కడ? వర్మి కంపోస్ట్. ఇదిగోండి, మేము ఇప్పుడు నిలబడింది వర్మి కంపోస్ట్. ఏదైతే పొలాల్లోకి కావాల్సినటువంటి ఎరువులు తయారు చేసి ఓకే మన రైతులకు అందిస్తున్నారు. ఇప్పుడు రైతులకు కూడా మీరే అందిస్తుంటారా? మీరే అందిస్తుంటారు. ఓకే, రైతులు కూడా కావాలనుకుంటే ఇంక ఇటువంటి ఎలా తయారు చేసుకోవాలో కూడా మీరే చెప్తుంటారు. వాళ్ళు ప్లాంట్లు పెట్టుకుని తయారు చేసుకోవచ్చు. చెప్తా ఉంటాయి. నిజంగా ఆర్గానిక్ వ్యవసాయం అంటే మట్టిని కాపాడుకోవడం ముందు అంటారు కదండి, ఎందుకంటే ఈ వర్మి కంపోస్ట్ తోనే కదా మట్టిని కాపాడుకునేది ముందు. సో వ్యూవర్స్ ఇదండి మనకి. సో వ్యూవర్స్ చూసారు కదా, శ్రేష్ఠ ఫార్మసీ ప్రొడ్యూసర్ కంపెనీలో ముందు మట్టిని కాపాడుతున్నారు. ఎందుకంటే మట్టిని కాపాడుకుంటేనే ఆ మట్టి నుంచి వచ్చే ఉత్పత్తులన్నీ కూడా అంతే ఆర్గానిక్ గా, అంతే నేచురల్ గా ఉంటాయి అనమాట. సో అందుకు నిదర్శనమే చూసారు కదా, మనకి ఆల్రెడీ కంపెనీలో ఉన్నటువంటి ప్రతి అణువు మనం చూస్తున్నాము. వీళ్ళు పండించే ప్రతి రైతును కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఆ రైతుకు కావాల్సినటువంటి వనరులను కూడా వీళ్ళే సమకూరుస్తున్నారు. అందువల్లే నాణ్యమైన పంటలను వీళ్ళు పండించగలుగుతున్నారు. కుటుంబరెడ్డి గారు, సాధారణంగా ఆర్గానిక్ వ్యవసాయం చాలా మంది రైతులు లాస్ వస్తుందని చెప్పేసి అనుకుంటుంటారు కదా, అది ఎందుకు అసలు ఎలా? ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్ నుంచి మనం ఏం చేసాం, మన తాతలప్పుడేమో బాగుండేది. అవును, నేల అంతా బాగుండేది. అప్పుడు పశువులు ఉండేవి, పశువుల ఎరువులు వాడేవాళ్ళమే. తర్వాత కాలక్రమేణా మనం ఏంటంటే ఈ ఎరువులు వేయటం, ఈ పురుగు మందులు వాడటం, ఈ గులికలు వేయటం, ఇవన్నీ వదిలి పొల్యూషన్ అయిపోయి అదంతా ఇక మనకి ఈల్డింగ్ రాకుండా అయిపోయింది, నేలంతా పాడైపోయింది. ఓకే, మరి మీరు ఎలా సక్సెస్ సాధిస్తున్నారు? ఇప్పుడు దానికోసమే ఇప్పుడు మనం ఆర్గానిక్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఎరువులన్నీ ఉపయోగించుకుని దీన్ని నేలని మంచిగా తీసుకొచ్చేసి పురుగు మందులు దాన్ని తప్పించుకుని రావాలి కదా. అంటే ఆల్రెడీ అప్పటికే నేలంతా పురుగులతో నిండిపోయింది కదా. ఇప్పుడు దాన్ని తయారు చేసి తీసుకురావాలంటే ఇవన్నీ వాడితే గానీ ఆ నేల మళ్ళీ మన రెడీ అవుతుంది, మనకు కావాల్సిన విధంగా మనం పురుగు మందులు వాడకుండా మంచిగా తీసుకోవడానికి రెడీ అయిపోద్ది. అండ్ అలాగే ఇప్పుడు మన శ్రేష్ఠ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ నుంచి ఎంతమంది రైతులు ఏ పంటలు వేస్తున్నారు? ఎంతమంది ఇప్పుడు దాదాపు మా వాళ్ళు నెంబర్లుగా చేర్చిన వాళ్ళు ఒక 300 మంది ఉన్నారు.
300 మంది దీంట్లో రైతులు 300 మంది నెంబర్ చేస్తున్నాం. దీంట్లో డైరెక్ట్లు ఒక 10 మంది డైరెక్టర్లు ఉంటారు. ఓకే. ఈ డైరెక్టర్లు అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఓకే. దీంట్లో చేసుకుంటా ఉంటారు. ఓకే. బాగా ఇప్పుడు మాకేంటంటే ఎక్కువ బాగా పండించేవాడిని కొంతమంది ఎంపిక చేసుకుంటారు. ఎంపిక చేసుకుని వాళ్ళ గవర్నమెంట్ ద్వారా ఇది చేసి ఓకే. వాళ్ళకి వాళ్ళ పంటలన్నిటిని కూడా ముందు తీసుకెళ్లేటట్టుగా మంచి ధరకి 24 మంది రైతులనేమో మంచిగా చేసేవాళ్ళు చేసుకున్నాం. ఇంకా మంచిగా చేసేవాళ్ళు 12 మందిని ఓకే అట్లా అలాట్ చేసుకుంటా వాళ్ళ ముందు తీసుకెళ్తామండి. ఇప్పుడు ఈ వీడియో చూసాక చాలా మంది రైతులు కూడా మన కంపెనీలోకి జాయిన్ అవ్వచ్చా? అవచ్చా? అంటే అలాగే వాళ్ళకి మన కంపెనీ నుంచి కూడా సపోర్ట్ అందిస్తుంటారా? ఎప్పుడు ఇస్తాం. ఓకే. నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకా అదే. సో వ్యూవర్స్ చూసారు కదా, ఖచ్చితంగా మీలో ఆల్రెడీ వ్యవసాయం చేస్తున్నవారు కానీ లేదా వ్యవసాయం మొదలు పెట్టాలనుకున్నవారు కూడా ఖచ్చితంగా డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్తో సంప్రదించండి. ఎందుకంటే మీరు కూడా ఈ కంపెనీలో భాగస్వామ్యం తీసుకుంటే, ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా ఖచ్చితంగా ఆర్గానిక్ వైపు అడుగులు వేస్తుంది. దీనికి ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటుంది, అదేవిధంగా మన కంపెనీ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ అందించడానికి వీళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే దాదాపుగా వీళ్ళు 60-50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా దగ్గరుండి వర్మీ కంపోస్ట్ ఫీల్డ్ లోనే ఉన్నాం మనం ఇప్పుడు చూసారు కదా. సో ఇలాంటి వ్యవసాయాన్ని అందించడానికి సలహాలు సూచనలు అందించడానికి కూడా ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. అదేవిధంగా మీ పంటని సేల్ చేసేందుకు కూడా వీళ్ళు సంసిద్ధంగా ఉంటారు. శ్రేష్ఠ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ నుంచి విజేందర్ రెడ్డి గారు రైతు మనతో ఉన్నారు. సో ఆయన ఆర్గానిక్ పద్ధతిలో ఏ వ్యవసాయం చేస్తున్నారు, ఆయనకి ఎలాంటి సూచనలు అందుతున్నాయి అనేది కనుక్కుందాం. నమస్తే అండి. సో మీరు ఏ వ్యవసాయం చేస్తున్నారు మన కంపెనీ నుంచి? అరటి వరియా? ఓకే. ఎలా ఉంది ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయడం? ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఇప్పుడు బాగానే ఉందండి. బాగానే ఉంది. కొంచెం కష్టం ఉండేది. ఇప్పుడు శ్రేష్ఠ వారి సూచనల సలహా మేరకు బాగానే ఉంది. అంటే శ్రేష్ఠ వారు ఎలాంటి సపోర్ట్ అందిస్తారు ఒక రైతులకి? అంటే సైంటిస్టులు తీసుకొస్తారు. సైంటిస్టులు కూడా వస్తుంటారా? మాకు ఇండియా గ్యాప్ సర్టిఫికేట్ వచ్చింది. ఓకే. దాని మూలంగా ఎక్కడైనా మార్కెట్లు బాగుందండి. ఓకే. అదే విధంగా ఇప్పుడు ఒకవేళ ప్రతి పంటలోనూ ఏదో ఒక చీడపీడలతోనో తెగులతోనో సమస్యలు అనేది వస్తుంటాయి కదా, అలాంటప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో ఎలా చేయాలి అనేది కూడా సలహాలు ఇస్తారా? దానికి సంబంధించిన మెటీరియల్ అన్ని కూడా మన ఇది ఉంది. 1 పౌండ్ ఎరువు ఉంది, ఆర్గానిక్ మెన్యూర్ ఉంది, షీప్ మెన్యూర్ ఉంది, కోల్డ్ దానా ఉంది, ఎరువు వేస్తూ ఉంటాం. బాగానే ఉంది. ఓకే. మీ పంటలో ఎప్పుడైనా బాగా సమస్య అనిపించినప్పుడు శ్రేష్ఠ వారి సపోర్ట్ ఎలా అందించారు? ఏదన్నా శ్రేష్ఠ వాళ్ళు సైంటిస్టులు సూచనలు సలహా పాటిస్తారు అండి. బాగానే ఉంది. అదేవిధంగా మీ పంటల్ని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు? అంటే ఎలా తీసుకుని అంటే మరి శ్రేష్ఠ వారి ద్వారా మార్కెటింగ్ ఉందండి, మార్కెటింగ్ చేస్తారు, మార్కెటింగ్ చేసి పెడతా ఉంటారు. ఓకే. శ్రేష్ఠ కంపెనీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? శ్రేష్ఠ కంపెనీ వాళ్ళు బాగానే సపోర్ట్ ఇస్తారండి. వాళ్ళు ఎప్పుడు అవసరమైతే తెగుళ్ళు ఏమన్నా పిండి ఎప్పుడు అవసరం వాళ్ళు పిండి ఏంటండి మాన్యూర్ గానీ ఆర్గానిక్ మరియు వాళ్ళు సైంటిస్ట్ ద్వారా ఎప్పుడు వాళ్ళు సలహా ఇస్తారు. ఎప్పటికప్పుడు ఎప్పుడైనా సంప్రదించవచ్చు వాళ్ళని. మాకు విలువైన సూచనలు బాగానే ఇస్తున్నారండి. అంతా బాగానే మార్కెటింగ్ చక్కగా బాగుందండి. ఓకే. అంటే మనం పండించడం ఒక ఎత్తు అయితే అమ్మి పెట్టడం పెద్ద కష్టం అవుతుంది ఆర్గానిక్ కాబట్టి. ఆర్గానిక్ బాగా కష్టం అండి. ఇప్పుడు మామూలు వ్యవసాయానికి అంటే ఫెర్టిలైజర్స్ ఇవన్నీ వేసిన పంటకిను ఆర్గానిక్ గా చేసిన పంటకి ఫెర్టిలైజర్ వేసింది ఇప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చిందండి. దిగుబడి ఎక్కువ వచ్చింది. ఇది ఆర్గానిక్ చేసినప్పుడు కొంచెం తక్కువ వచ్చింది 2-3 సంవత్సరాలు. తర్వాత ఆటోమేటిక్ గా ఈల్డ్ పెరిగిద్దండి. పెరిగినా గానీ మార్కెటింగ్ లేదండి. కానీ విలువ ఉండాలి కదా. ఇప్పుడు సముద్రం నీళ్లు ఎంత ఉన్నా సరే తాగలేం, నది నీళ్లు తక్కువ ఉంటాయి కానీ రుచికరంగా ఉంటాయి. సో అదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా. సో అదండి. ఎందుకంటే ఆర్గానిక్ పద్ధతిలో చాలా మంది రైతులు ఇప్పుడు వచ్చే లాభాలను చూసుకుంటారు కానీ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకోలేరు. కానీ సరైన మార్కెటింగ్ చేయడానికి శ్రేష్ఠ కంపెనీ ముందుందండి. ఎందుకంటే ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తే దాన్ని సరైన రీతిలో మార్కెటింగ్ చేసి మీరు పండించిన పంటకు తగ్గ విలువని మీరు ఫెర్టిలైజర్స్ వేసి పండించిన పంటకి ఎంత విలువైతే వస్తుందో దానికంటే మంచి రేట్ని అందించడానికి శ్రేష్ఠ కంపెనీ ముందుంటుంది. సో మీలో ఎవరైనా ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయదలసిన రైతులు కూడా ఒక్కసారి ఈ నెంబర్కి సంప్రదించండి. అదేవిధంగా ఆర్గానిక్ పద్ధతిలో శ్రేష్ఠ కంపెనీ వాళ్ళ స్టోర్స్ కూడా అన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కసారి ఆ స్టోర్కి వెళ్ళండి. ఎందుకంటే చూస్తున్నాం కదా మనం ఇప్పుడు ఆల్రెడీ శ్రేష్ఠ కంపెనీ వారి రైతులతో మాట్లాడుతున్నాము. వాళ్ళ ఫీల్డ్లో నుంచి పనిచేస్తున్నటువంటి విధానాన్ని కూడా మీ కళ్ళ కట్టేట్టుగా చూపిస్తుంది సుమన్ టీవీ. సార్ అదేవిధంగా ఇంతకు ముందుంటే ఒక రైతుకి ఇంకో రైతు తోడు అనేవాళ్ళు అందించేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎలాగ ఒక రైతు పొలంలో ఏదైనా సమస్య వస్తే పక్క రైతులు అందరూ కూడా కలిసి వెళ్ళి వేప కోసి రావడం కానీ ఉమ్మెత్త పువ్వు కోసి రావడం కానీ ఇలా ఆర్గానిక్ పద్ధతిలో కావాల్సిన కెమికల్స్ అన్ని తీసుకొచ్చేసి చక్కగా తయారు చేసుకుని పంచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు రైతుల సపోర్ట్ కూడా అంతగా ఉండదు. ఎందుకంటే ఒక రైతు కష్టం ఆ రైతే చేయాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు పురుగుల మందు వ్యవస్థ కూడా డెవలప్ అవడం కారణం అది. మరి ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ గా రెడీ చేసి ఇవ్వడానికి ఏమన్నా పద్ధతులు ఉన్నాయా? ఇలా ఏదైనా కెమికల్ గా కాకుండా నాన్ కెమికల్ గా ఉండి
మనం రేపు ఇప్పుడు పురుగుల మందులు ఎలాగైతే వాడుతున్నారో నాన్ కెమికల్ గా వాడుకునే ప్రోడక్ట్స్ కూడా ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి సార్. ఉన్నాయండి. ఓకే. ఈ ఐఐటి చెన్నై వారి ఓకే. ఫిప్సాల్ కంపెనీ వారి ఇప్పుడు ఇది ట్రైకోడర్మా విరిడి, ఓకే. సూడోమోనాస్, ఓకే. ఇది టర్మిక్ స్పెషల్ 1. టర్మిక్ స్పెషల్ 1. ఓకే. ఇవి వేసినాక ఈ దుంపకుళ్ళు దుంపయ్యేగా అది వేరే ఏది రాలేదండి మన దానికి. ఓకే. చూస్తున్నారు కదా ఆల్రెడీ మీరు మన పంటలో వాడుతున్నారా? ఇప్పుడు 2 సార్లు వాడాము. ఓకే. ఇది మొన్న రీసెంట్ గా టర్మిక్ స్పెషల్ వాడామండి. ఓకే. ఇది బాగానే ఉంది. ఓకే. ఇది ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ అయితే బ్యాక్టీరియా అంత బాగుంటదండి. అంత బ్యాక్టీరియా దుంపకుళ్ళు రాకుండా చేసిదండి. దుంపకుళ్ళు కూడా రాకుండా చేస్తుందా? ఓకే. ఇవన్నీ కూడా నాన్ కెమికల్ అని రాసింది కదా వీటి మీద కూడా? బయో ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా చెన్నై వారి. ఓకే. బాగుండేయండి. ఇది బాగున్నాయి అంతా కూడా. అంత శ్రేష్ట వారి దానిలో స్టోర్ లో దొరుకుతుందండి. ఓకే. ఇవి కూడా మనకి శ్రేష్ట స్టోర్ దొరుకుతుంది. శ్రేష్ట స్టోర్ లో రైతులకు అవసరమైనటువంటి బయో ఫెర్టిలైజర్స్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కూడా హెప్సోల్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఈ ప్రోడక్ట్స్ గురించి మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి పవన్ అయితే మనతో ఉన్నారు. పవన్ గారు, మన శ్రేష్ట స్టోర్ లో ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి, అంటే వీటి ఉపయోగం ఏంటి ఒకసారి చెప్తారా మా వ్యూవర్స్ కి? మన ఫిప్సాల్ కంపెనీ అనేది ఐఐటి లో పనిచేసే మన సైంటిస్టులు దీన్ని కనిపెట్టడం జరిగింది. ఈ జెల్ బేస్డ్ బయో ఫర్టిలైజర్స్ లో మనం ప్రపంచంలో మొట్టమొదటి జెల్ బేస్డ్ బయో ఫర్టిలైజర్ ఇది. ఇందులో ఉన్న మనకు మెయిన్ గా మన లిక్విడ్ గానీ పౌడర్ ఫామ్ లో ఉన్న ఫర్టిలైజర్స్ లో మనకు మెయిన్ గా కావాల్సింది ఏంటంటే ఫార్మర్స్ కి మన కాలనీ ఫార్మింగ్ యూనిట్ అంటారు, CFU. అంటే మన బ్యాక్టీరియా కౌంట్ ఉండాలన్నమాట. నార్మల్ గా మనం యూజ్ చేసే ఎరువులలో బ్యాక్టీరియా కౌంట్ తక్కువ ఉండడం వల్ల మన ప్రొడక్ట్ లో అయితే 10 to the power of 11 ఉంటుంది అనమాట. ఒక ML లో 10,000 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. అలా 100 ml ప్యాకెట్ లో 30 లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉండడం వల్ల మనకు అన్ని పంటల్లో కూడా ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల మంచి రియల్స్ ఉన్నాయన్నమాట. మన విజేందర్ రెడ్డి గారు మన తుమ్లూరు గానీ, మన తెనాలి గానీ, ఇంకా మన తిరుపతి జిల్లా గానీ, మదనపల్లిలో అన్ని క్రాప్స్ లో టొమాటో, మిరప గానీ అన్ని పంటల్లో మంచి దిగుబడి రావడం జరిగింది. అన్ని పంటలు కూడా వాడచ్చు. అన్ని పంటల్లో వాడచ్చు. అన్ని పంటలు మెయిన్ గా మన ఏరియాలో అయితే ఈ దుంపపుచ్చు అనేది ఎక్కువ ఉంటుంది. పసుపులో మనకి చివరి దశలో మనకు దుంపకుళ్ళు ఎక్కువ అవుతా ఉంటుంది. దుంపకుళ్ళకు ఎటువంటి నార్మల్ గా కెమికల్స్ వాడినా కూడా ఇలాంటి దిగుబడులు రాలేదు. కానీ ఈ బయో ఫర్టిలైజర్ వాడడం వల్ల మన రైతు కూడా విజేందర్ రెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఎలాంటి దుంపపుచ్చు రాకుండా మంచి దిగుబడులు సాధించడం జరిగింది. మన శ్రేష్ట ఫార్మ్స్ లో దొరుకుతుంది. నేను నా పేరు వెంకట పవన్ కుమార్. నేను వచ్చేసి థౌజండ్ ఫార్మ్స్ అగ్రిటెక్ నుంచి ఇన్స్టిట్యూషనల్ సేల్స్ మేనేజర్ ని. మనం ఏపీలో ఉన్నటువంటి ఏ FPOలతో అయినా కూడా కలిసి వర్క్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ గానీ మనం ఫార్మర్స్ అందించడం, మంచి దిగుబడులు సాధించడానికి ఎలాంటివి అయితే ప్రొడక్ట్ ఇవ్వాలో మన ప్రొడక్ట్లు ఇచ్చి తర్వాత వాళ్ళకి విలేజ్ లెవెల్ మీటింగ్స్ కానీ ఇంకా వాళ్ళకి కావాల్సిన ఎలాంటివి ఎలా వాడుకోవాలి, ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వాలి, రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు కూడా అందిస్తూ ఉంటాం. ఓకేనండి. ఇప్పుడు మనకి ఈ బయో ఫెర్టిలైజర్స్ నాన్ కెమికల్ గా ఉన్నటువంటి బయో ఫెర్టిలైజర్స్ ని వాడడం వల్ల ఆ వేరియేషన్ మాకు చూపించగలుగుతారా? నిజంగా మనకి కెమికల్ వాడిన ప్రోడక్ట్ ఎలా ఉన్నాయి, మన పక్క రైతులకు వెళ్ళి పొలం నుంచి చూసుకుని చూద్దాం. ఎందుకంటే చూద్దామా ఒకసారి. విజేందర్ రెడ్డి గారు మన పసుపు పంటలు వాడుతున్నారు కాబట్టి ఆయనది ఒక మొక్క ఎలా ఉందో మిగతా రైతులు వాడినటువంటి ఫెర్టిలైజర్స్ వాడుతున్నటువంటి రైతు పొలంలో మొక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడే మనం ఒకసారి చూద్దామండి. గురుగారు, ఇందులో మన ఏది మన ఫిప్సోల్ వాడింది, ఫిప్సోల్ వాడకుండా వేసిన పంట ఏది? ఫిప్సోల్ వాడింది ఇది ఫిప్సోల్ వేసింది. దీనికి దుంపపుచ్చు అంత దుంపయ్యాగా ఏమీ రాలేదు. అంత ఆరోగ్యంగా బాగుందండి. అవును, మొక్క కూడా చాలా హెల్తీగా పెరిగింది. ఇదేమో మామూలుగా ఫెర్టిలైజర్ లో ఈ వాడినియండి. గ్రోత్ తక్కువ ఉందండి. ఇది బాగానే ఉంది, గ్రోత్ తక్కువ ఉంది. ఇది ఓకేనండి. సో వ్యూవర్స్ చూసారు కదా, మనకి బయో ఫెర్టిలైజర్ ఫిప్సోల్ వాడిన పంట వచ్చేసరికి చూడండి పసుపు మొక్క ఎంత ఆరోగ్యంగానో, అదేవిధంగా ఎంత దుంపు వచ్చిందో చూడండి. అదేవిధంగా మనకి ఈ ఫెర్టిలైజర్స్ ఏదైతే పురుగుల మందులు వేసిన పంట అంటే పక్క రైతుదే, ఆ రైతుది కూడా మనం ఒకసారి ఇప్పుడు 2 మొక్కలు పీక్కొచ్చి మరి మీకు చూపించాలని చెప్పేసి లైవ్ లో చూపించడం జరుగుతుంది. సో ఇలా మన శ్రేష్ట కంపెనీ నుంచి బయో ఫెర్టిలైజర్స్ కూడా మనకి వీళ్ళు ఆ స్టోర్లోనే అందుబాటులో ఉంచుతారు. సో చూసారు కదా, ఇవి మనకి ఎందుకంటే కెమికల్ లేనివి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. అదేవిధంగా ఎక్కువ ప్రాఫిట్ కూడా, అంటే ఎక్కువ దుంపను కూడా మొక్క కలిగి ఉంది. అదేవిధంగా చాలా బలంగా ఉంది మొక్క కూడాను. అదేవిధంగా మన కెమికల్ వాడిన మొక్క వచ్చేసరికి చూసారా ఎంత దుంప కూడా తక్కువ ఉంది, మొక్క కూడా చాలా వీక్గా కనిపిస్తుంది. సో ఇదనమాట, మీరు అర్థం చేసుకోండి. చూసారు కదా, మన విజయేందర్ రెడ్డి గారి పొలంలో పడినటువంటి పసుపు మొక్క మీకు లైవ్ లో చూపించడం జరుగుతుంది. శ్రేష్ట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ. సో పేర్లోనే ఉంది, శ్రేష్ట అంటే చక్కగా నాణ్యమైంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఫార్మర్ రైతుల దగ్గర నుంచి ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తారు. ప్రొడ్యూసర్ అంటే ఈ ప్రోడక్ట్ ని మన ఇంటికి చేర్చేంత వరకు కూడా శ్రేష్ట కంపెనీ బాధ్యత వహిస్తుంది. శ్రేష్ట కంపెనీ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీరు కావాలనుకుంటే కనుక ఆ డిస్ప్లే ఉన్న నెంబర్కి డైల్ చేసినా, లేదంటే మీరు శ్రేష్ట స్టోర్స్ అని చెప్పేసి మనకు అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంది. ఆ స్టోర్లోకి వెళ్ళి మీరు విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా డిస్ప్లేలో కాల్ చేసినా సరే మీకు ఈ-కామర్స్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సామిరెడ్డి గారు, మన శ్రేష్ట కంపెనీలో ఏ పంటల్ని ప్రాసెసింగ్ చేస్తుంటారు అసలు? మెయిన్లీ మేము ఇక్కడ వచ్చేసి పసుపు అండి. ఓకే. కారం, మినపగుళ్ళు, మినపప్పు, పెసరపప్పు, సాయి పెసరపప్పు, ఓకే, పచ్చళ్ళ కారం, ఓకే,
ఇంకా రాగి పిండి, రాగి మొలకల పిండి, ఓకే జొన్న పిండి, పచ్చ జొన్న, ఓకే జొన్న రవ్వ, ఓకే ఇవన్నీ చేస్తామండి. ఇవన్నీ ఇక్కడ కూడా. ఈ శ్రేష్ఠ దగ్గర ఇక్కడ ఇవల్ల మేము పండిస్తామండి. ఓకే ఓకే అంటే మా దగ్గర ఒక 12 మంది రైతులు ఉన్నారు. 12 మంది రైతులు ఇవి పండిస్తారండి. ఓకే సో వాటిని మేము బైప్రూట్ చేస్తాము. ఓకే ఒక 70 ఎకరాల్లో వరి పండిస్తామండి, మ్మ్. 4 ఎకరాల్లో పసుపు పండిస్తాము, 1 ఎకరంలో మిర్చి పండిస్తాము, ఓకే మినువులు ఒక 6 ఎకరాలు పండిస్తామండి, ఓకే. పెసలు ఒక 2 ఎకరాలు పండిస్తాము. ఓకే రాగులు మాత్రం మా ఫ్రెండ్ అనంతపూర్లో పండిస్తారు, అవి తీసుకొస్తామండి. ఓకే మెయిన్లీ మేము మైసూరు మల్లె నాటు రకం వరి 10 ఎకరాలు పండిస్తాం, అవి చాలా బాగుంటాయి, అవి అమ్ముతామండి. ఓకేనండి వాటితో రవ్వ చేస్తాం, ఓకే బియ్యం రవ్వ చేస్తాం. ఓకేనండి ఓకే అండి. మేము చేసే పద్ధతులు కూడా ఓన్లీ కెమికల్ కలిపి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయమండి. ఓకే దీని ప్రాసెసింగ్ లో కూడా చాలా మంది ప్రిజర్వేటివ్స్ కలుపుతూ ఉంటారు కాబట్టి అవునండి. అవును. సో మన ప్రిజర్వేటింగ్ అనేది అక్కడ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేయమండి. ఓకేనండి కొంచెం మేము చేసే దాంట్లో ట్రెడిషనల్ మెథడ్ కూడా ఇన్వాల్వ్ చేసాం. ఓకే అంటే పాత కాలంలో అవును. చేసే కూడా అవునవును ఇప్పుడు మేము మా దగ్గర బాగా ఫేమస్ పసుపు అండి. ఓకే ఆ తర్వాత పచ్చళ్ళ కారం, అవును కూర కారం, మ్మ్. కూరకారం మసాలా కారం, ఓకే అది రోకల కారం అండి. ఓకే. రోకలతో కొడతామండి. ఓకే. దీంతో పాటు కందిపప్పు అండి, ఉమ్. పాతకాలం నానబెట్టి ఎండబెట్టి వేయించిన కందిపప్పు చాలా బాగుంది, అబ్బా ఉమ్. అది చేస్తాం. ఉమ్. మినపగుళ్ళు అందరూ మినపప్పు జనరల్ చేస్తాను. మేము మినపగుళ్ళు ఏంటంటే మీకు చూపిస్తాను, చిన్న ఓకే. రోలతో ఓకే ఓన్లీ హస్క్ మాత్రం తీస్తామండి. ఓకే. సో అది కూడా నేచురల్ గా అంటే చూద్దాం ఒకసారి మనం అవి కూడా. చూద్దాం. ఓకే కడుక్కోవడం ఈజీగా ఉంటుందండి లేడీస్. ఉమ్. ప్లస్ మేము ఏ చేసిన ప్రతి రోస్ట్ చేస్తామండి. రోస్ట్ అంటే వేపిస్తాం, ఓకే వేపిస్తే ప్రతి మినువులు కానీ పెసలు కానీ ఇట్లాంటి వేపిస్తుంది, అవును. మంచి టేస్ట్ మంచి టేస్ట్ పెరుగుతుంది. అవును ఇది వచ్చేసి రోస్టర్ అండి. రోస్టర్ ఇది. అవునండి. ఓకే సో ఇవన్నీ వేపిస్తామండి మేము. ఈ ఓకే. పచ్చ జొన్నలు అండి, ఓకే ఈ పచ్చ జొన్నలు కూడా మేము వేయించి ఓకే రవ్వ చేస్తాం, ఓకే పిండి చేస్తాం. ఓకే ఓకే సో దాని వల్ల అవును చక్కగా ఆ, జొన్నలు కూడా చక్కగా ఆర్గానిక్ పండించినాయి కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. ఓకే ఇది వచ్చి డీ స్టోన్ అండి. ఓకే ఫస్ట్ రైతులు పండించిన రాగానే ఆ, మినువులు పెసలు కందులు ఇట్లాంటివన్నీ డీ స్టోన్ ఫస్ట్ ఓకే. దీంట్లో శుభ్రం చేస్తామండి. ఓకే శుభ్రం చేసి మీరు చూసిన ఏసీ కోల్సోళ్ళు నిల్వ చేసుకుంటాం. ఓకే అవసరం కొద్దిగా తెచ్చుకుని మేము ఎంత కావాలో అంత తెచ్చుకోవడం. తెచ్చుకుని ప్రాసెస్ చేసుకుంటాం. ఓకే షాప్స్ కి వేస్తా ఉంటాం, కొంత నిల్వ ఉండదు, మళ్ళీ ఏసీలో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకుంటా ఉంటారు. ఓకే అండి పల్వరైజర్ అండి. ఒక నిమిషం ఫస్ట్ నుంచి చెప్పండి. ఇది వచ్చి సార్ రాయి ఓకే. పల్వరైజర్, స్టోన్ Hmm. పల్వరైజర్ అండి. Hmm. దీంతో రాగి పిండి, రాగి మొలకల పిండి, Hmm. జొన్న పిండి Hmm. దీంట్లో వేస్తామండి. సో అంటే ఇప్పుడు మన చిన్నప్పుడు ఎలాగైతే తిరగాలి వాటితో రుద్దుకునే అవును. వాళ్ళు అలాగే స్టోన్ ఏర్పాటు స్టోన్ చేస్తారు మెకానికల్ గా. అవునండి. అంటే కొంచెం పవర్ వాడినా అవును పూర్తి లేకపోయినా కొంచెం స్టోనే కాబట్టి పెద్ద అవును, ఇది పెద్ద కాదు. ఇబ్బంది ఉండదు. ఇబ్బంది ఉండదు. ఇది పచ్చల కారం వేసేదండి. ఓకే ఇదిలో తడిపిండి పొడిపిండి వేస్తాం. ఓకే ఇదిలో పసుపు వేసేదండి. ఫస్ట్ మిషన్ అదిలో అండి. పప్పు చేసేదండి, ఓకే మినపప్పు కందిపప్పు చేసేది. ఓకే ఓకే ఇది మినప గుళ్ళు వేసేదండి. ఓకే ఇది మేము నేచురల్ అంటే వేరే ఏం కలపకుండా ఓకే ఉత్త హస్క్ మాత్రం తీస్తాం. ఓకే పైన ఉన్న కొంచెం- హస్క్ మాత్రం తీసేస్తుంటారు. కొంచెం లేడీస్ కన్నా కడుక్కోవడానికి చాలా బాగుంటుంది. ఓకేనండి ప్లస్ ఆర్గానిక్ ప్రొడ్యూస్ ని పెద్ద పెద్ద క్వాంటిటీస్ ఉండండి, చిన్న క్వాంటిటీస్ ఉంటాయి. అవును ఆ చిన్న క్వాంటిటీ చిన్న మిషన్ లో చేయగలుగుతాం. అవును సో పెద్ద మిషన్ లో ఏంటంటే ఒకేసారి 10 టన్నులు పోయలేవు. సో అవును. 10 కిలోలు పండించిన, 20 కిలోలు పండించిన, 100 కిలోలు అయినా ఈ చిన్న మిషన్లు చిన్న చిన్న మిషన్ ద్వారా చేసుకుంటూ చిన్న వస్తారు. చిన్న పెడుతున్నాం అండి. ప్లస్ కొంచెం ట్రెడిషనల్ ఫాలో అవుతాం. అవునండి. అంటే మన పూర్వీకులు కందిపప్పు ఎట్లా చేశారు, అవును. లోకల్ కారం ఎట్లా చేసేవాళ్ళు, ఉమ్, పెసరపప్పు ఎట్లా చేసేవాళ్ళు, ఉమ్. ఈ మెథడ్సే ఫాలో అవుతున్నాం. ఓకే. రాగి మొలకల పిండి చాలా బాగుంటుంది మాది. కందిపప్పు అయితే అసలు మేము అందిలేకపోతున్నాం. ఓకే పసుపు కారం కూడా అదే పరిస్థితి. అవునా ఓకే ఇప్పటి నుంచి నేను కూడా మారిపోవాలి అయితే. ఖచ్చితంగా నేను కూడా ఆర్గానిక్ కొంచెం మనం చేసేది ఆ ట్రెడిషనల్ మెథడ్ కొంచెం కష్టమైన, ఓకే. అదేంటంటే నేర్పు కష్టం కావాలండి. అవును సో దాని మీదే తిరగలతోనే అవును. కందిపప్పు చేయించడం ఇవన్నీ కొంచెం కష్టమైన, కాకపోతే ఆరోగ్యానికి మంచిదండి. నా పేరు ఉయ్యూరు సాంబిరెడ్డి, మాది గుంటూరు జిల్లా కొల్లిపర మండలం కొల్లిపర. నేను శ్రేష్ఠ ఫార్మా ప్రొడ్యూసర్ కంపెనీకి డైరెక్టర్గా వ్యవహరిస్తా ఉన్నాను. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఓకే, నేను ముందుగా ఏమనుకుంటా మేము ఈ శ్రేష్ఠ ఫార్మర్ కంపెనీలో ఉన్న రైతులకి మేలు చేయడం కోసం గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అనేది చేపిస్తా ఉన్నామండి. గత సంవత్సరం మేము 24 మంది రైతుల చేత పసుపు పంటల్లో మంచి వ్యవసాయ పద్ధతులతో చేయించాము. దీని మూలంగా మేము ఇదంతా ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ యొక్క ఉత్పత్తిని టెస్ట్ చేపిస్తుందండి. సో మేము అట్లా చేయటం మూలంగా లాస్ట్ ఇయర్ 24 మంది రైతులు పసుపు పంట పరీక్షలు పంపిస్తే ఏ పంటలో కూడా రసాయన అవశేషాలకు రాలేదండి. అంత మంచిగా పండించాము. ఇది చాలా కష్టమైనా కానీ చేసాం. దీని మూలంగా ఇట్లా గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చే సర్టిఫికేషన్ మూలంగా మనం ఈ ఉత్పత్తిని 132 దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చండి. సో మేము ఒక రైతుకు సంబంధించిన ఒక ఫామ్ డైరీ మెయింటైన్ చేస్తాము. ఇదంతా కూడా ఫామ్ డైరీ అండి. సో ఇంత కష్టపడిన తర్వాత రెసిడ్యూ టెస్ట్ చేపిస్తే ఏ మలినా లేకపోవడం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ మా 24 మంది రైతులకి వాళ్ళ పేరుతో సర్టిఫికేట్ ఇచ్చారండి.
లాస్ట్ ఇయర్ పసుపుకి మంచి రేట్ ఉండటం మూలంగా మేమైతే ఎక్స్పోర్ట్ చేయలేదు, కానీ మా రైతులకైతే మేలు జరిగిందండి. సో ఇదండి మేము టర్మరిక్ 19.89 హెక్టార్లో ఇండియా గుడ్ అగ్రి ప్రాక్టీస్ సర్టిఫికేట్ చేస్తే సో మొత్తం ఎస్టిమేషన్ నుంచి 119 క్వింటాలు వచ్చింది. ఇదంతా కూడా రసాయన అవశేషాలు లేకుండా టెస్ట్ ఎగ్జాంపుల్ చేయించారండి. ఇది గవర్నమెంట్ ఫ్రీగా టెస్ట్ చేసి పెట్టింది. సో ఇదంతా ఫాలో అవ్వాలండి. కొంచెం ఏ ఎఫ్పిసి అయినా సరే, ఇండివిజువల్ రైతులైనా సరే గుడ్ అగ్రి ప్రాక్టీస్ చేయించి ఈ సర్టిఫికేట్లు పొందాలని కోరుకుంటున్నాము. అట్లాగే మా ఎఫ్పిసి ఆధ్వర్యంలో కూడా మేము గుడ్ అగ్రి ప్రాక్టీస్ అంటే సర్టిఫికేషన్, పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ సర్టిఫికేషన్, ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్, ఈ 3 సర్టిఫికేషన్ ఇవ్వడానికి కూడా మా రైతులకి మేము సహకరిస్తా ఉన్నామండి. ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో వచ్చేసరికి ఒక రైతు యొక్క హిస్టరీని కూడా వీళ్ళు చాలా చక్కగా మెయింటైన్ చేస్తారని నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా ఒక రైతు హిస్టరీని ఇంత పెద్ద బుక్లెట్ లో మెయింటైన్ చేయడం అనేది ఇప్పటి వరకు ఎక్కడ కూడా మనం వినుండం. ఎందుకంటే రైతు ఏ ఫామ్ చేస్తున్నారు, ఆర్గానిక్ గా ఎలా చేస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి, ఆయన స్క్వేర్ ఫీట్ ఆఫ్ ల్యాండ్ ఎంత ఉంది, దాంట్లో వ్యవసాయం ఎలా చేయాలి, ఆ వ్యవసాయంలో ఎలా పండిస్తున్నారు అనేటువంటి ప్రతి ఒక్క బుక్లెట్ ని కూడా వీళ్ళు చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు. ఇలా మెయింటైన్ చేయడం వల్ల రైతుకు కలిగే బెనిఫిట్ ఏంటి అనుకోవచ్చు. ఎందుకంటే ఇలా శ్రేష్ఠ కంపెనీ చేసిన ఈ బుక్లెట్ లో అన్ని వివరాలు, రైతు ఆర్గానిక్ గా ఫార్మింగ్ చేస్తున్న దగ్గర నుంచి పండించిన పంట పండేంత వరకు ఎలాంటి ప్రాసెస్ వాడుతున్నాడు అనేటువంటి మొత్తాన్ని వీళ్ళు బుక్లెట్ చేయడం వల్ల వీళ్ళకు చాలా చక్కగా ఈజీగా పీజీఎస్ ఇండియన్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ కూడా అందిస్తారు. దీనివల్ల ఏంటంటే ఈ లోగోతో వాళ్ళు ఇండియన్ మార్ట్ లో ఎక్కడైనా సరే ఆర్గానిక్ ఫుడ్ ని మంచి ధరకి సేల్ చేసుకునే అవకాశాన్ని మన శ్రేష్ఠ కంపెనీ అందించడం జరుగుతుంది. అంతేకాకుండా QCI వాళ్ళు అంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నటువంటి ఇండియన్ గ్యాప్ సర్టిఫికేట్ కూడా అందిస్తారు. దీని ద్వారా 132 దేశాల వరకు కూడా వాళ్ళ ప్రోడక్ట్ ని సేల్ చేసుకోవచ్చు. ఒక్క మన ఇండియాలోనే కాదు, 132 దేశాల వరకు కూడా మీ ఆర్గానిక్ గా పండించినటువంటి పంటని సేల్ చేసుకునేందుకు సర్టిఫికేషన్ అనేది కూడా మనకి శ్రేష్ఠ కంపెనీ వారు అందిస్తున్నారు. చూసారు కదా, మనకి ఇక్కడ వచ్చేసరికి పీజీఎస్ అంటే ఇండియన్ వరకు మార్కెట్ వరకు అందించుకునే సర్టిఫికేట్ ని, అదేవిధంగా వరల్డ్ వైడ్ కూడా అందించుకునేటువంటి వరల్డ్ వైడ్ గా కూడా మీ ప్రోడక్ట్ ని సేల్ చేసుకునే విధంగా సర్టిఫికేట్స్ ని అందించడం అనేది ఒక శ్రేష్ఠ కంపెనీలోనే వీళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు. అదేవిధంగా ఒక రైతు పండించిన పంటని సక్రమంగా అమ్ముకునే విధంగా శ్రేష్ఠ కంపెనీ అనేది సహాయపడుతుంది. అందుకోసమనే చెప్పేసి వీళ్ళు రైతు పంట ఆర్గానిక్ గా శ్రేష్ఠ కంపెనీతో టైప్ అయిన దగ్గర నుంచి రైతు యొక్క ఫైల్ ని మెయింటైన్ చేస్తారు. ఈ ఫైల్లో రైతు ఏ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వాడుతున్నటువంటి కంప్లీట్ ఫైల్ మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళకు ఇంత ఈజీగా ఈ సర్టిఫికేట్స్ అనేది అందుబాటులో ఉంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ని ఈజీగా సేల్ చేసుకోవడం జరుగుతుంది. శ్రేష్ఠ ఫార్మా ప్రొడ్యూసర్ కంపెనీ నుంచి CEO పూర్ణ గారు మనతో ఉన్నారు. పూర్ణ గారు నమస్తే అండి. నమస్తే. సో ఈ స్టోర్ ని అసలు ప్రారంభించాలని, ఇంత ఆర్గానిక్ నేచురల్ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయాలని ఎందుకు అనిపించింది మీకు? సో దీని స్టోరీ వచ్చేసరికి ఒక 2-3 years బ్యాక్. ఓకే. సో మా డైరెక్టర్ గారు నరేంద్ర గారు, ఓకే, ఆయనకి వచ్చిన ఆలోచన, ఆయనకి ఒక ప్యాషన్ ద్వారా ఫార్మింగ్ చేద్దాం అనే ఒక ఫార్మింగ్ కి ఏమన్నా చేయాలి మన ఊర్లో ఉన్న రైతులకి, వీళ్ళని ఏమన్నా కొంచెం ఇప్పుడున్న పరిస్థితి కంటే బెటర్ గా పొజిషన్ తీసుకోవాలనే ఆలోచన. ఆ ఆలోచనతో ఒక రైతులతో మీటింగ్ పెట్టి అందులో మాట్లాడేటప్పుడు ఒక 20 మంది రైతులను అడిగితే అందులో 2 మాత్రమే నెక్స్ట్ జనరేషన్ రైతులు ఉన్నారు, 2కి మాత్రమే. సో ఈ ఇద్దరే నెక్స్ట్ జనరేషన్ లో 20 మందికి ఉన్న పొలాలు చేయాలి. ఎట్లా చేయాలి, ఇంతమందికి ఫుడ్ ఎలా సప్లై చేయగలగాలి. సో ఈ ఆలోచనతో మనకి ఎలా చేస్తే మనం 2 రైతులే 20 మంది యొక్క పొలాలు చేయగలరు అనేదానికి ఒక సొల్యూషన్ లాగా అగ్రిడి అనే ఒక సంస్థ స్థాపించి, ఈ అగ్రిడి అనే సంస్థ నుంచి వేరియస్ గ్లోబల్ స్టార్ట్అప్స్ తో టైఅప్ అయ్యి వాళ్ళని ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి ఈ రైతులకి వాళ్ళకి మధ్య కనెక్షన్స్ ఏర్పరుస్తున్నారు అనమాట. ఈ మన అగ్రిడి అనే కింద ప్రస్తుతానికి క్లైమేట్ సెన్స్ అనే కంపెనీ ఉంది. వీళ్ళు ఏంటంటే రైతులకి కావాల్సినటువంటి సెన్సార్లు ఇచ్చి, ఈ సెన్సార్లు అప్లికేషన్ ద్వారా రైతులకి వాళ్ళ పొలంలో ఏమేమి తగ్గిందో, ఏమేమి అవసరమో బాగుంటుందో అనేది ఒక పంటకి ముందు ప్రధానమైంది మట్టి. ముందు ఆ నేలను కూడా స్మార్ట్ టెక్నాలజీలో అందరూ చెక్ చేసుకోలేరు. సో స్మార్ట్ టెక్నాలజీ కూడా ఇంక్లూడ్ చేయవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకో ఏరోస్పేషల్ ఉన్న కంపెనీ, అది డ్రోన్స్ ద్వారా మనకి స్ప్రే చేసుకోవడం, అదొకటి. తర్వాత బ్లూ నెంబర్ అనే ఒక కంపెనీ, ఇది ట్రేసబిలిటీ అనమాట, ట్రేసబిలిటీ కంపెనీ. ఏంటంటే మనం ఒక ప్రొడక్ట్ కొన్నాం అనుకోండి, ఈ ప్రొడక్ట్ వెనకాల ఉన్న ఒక QR కోడ్ ని స్కాన్ చేస్తే ఆ స్కాన్ చేసిన QR కోడ్ లో మనకి డేటా ఏముంటుందంటే ఈ పంట ఎక్కడ పండింది, ఎవరు పండించారు, రైతు పేరేంటి, ఆ రైతు యొక్క డీటెయిల్స్, పండించాడు, ఆర్గానిక్ గానా, సహజసిద్ధంగానా,
ఫెర్టిలైజర్స్ వాడాడా అనేది మొత్తం డేటా అంతా మొత్తం వచ్చేసి డేటా అంతా వస్తుంది. ఓకే ఇన్ట్రేసబిలిటీ అంటారు. ఓకే దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టార్ట్అప్ ఉంది ఏంటంటే న్యూరా. ఈ కంపెనీ వచ్చేసరికి సెన్సార్లు ప్రొవైడ్ చేస్తుంది, ఈ క్లైమేట్ సెన్స్ అనే కంపెనీ. ఓకే ఇట్లాంటి వేరియస్ గ్లోబల్ స్టార్ట్అప్స్ ని తీసుకొచ్చి మన శ్రేష్ఠ ఫార్మ్స్ ఇన్కార్పొరేట్ చేశారు. ఓకే మన శ్రేష్ఠ ఫార్మ్స్ ఈ వేరే స్టార్ట్అప్స్ ద్వారా వచ్చిన టెక్నాలజీని వాడుకొని మనం ఆర్గానిక్ గా పండించడము, మనకి రైతుల్ని ఇంకా వాళ్ళ ఒక డైలీ లైఫ్ ని ఇంప్రూవ్ బెటర్ చేయడం, ఒక రైతుగా ఎట్లా తేలిగా ఉంటుందో అట్లా చేయడం అనేది చేస్తున్నాం అనమాట. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఒక రైతు, ఇద్దరు రైతులైనా సరే 500 ఎకరాల పొలాన్ని ఈజీగా స్మార్ట్ గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని. సో దీనికి ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయొచ్చు అన్న వారికి మన శ్రేష్ఠ ఫార్మర్స్ నుంచి సపోర్ట్ అందుతుందా? తప్పకుండా అందుతుంది. మన శ్రేష్ఠ ఫార్మ్స్ నుంచి అక్కడ మనం వర్మీ కంపోస్ట్ చేస్తున్నాము. ఇట్లాంటి వాళ్ళకి ఎవ్రీ 2 weeks ఒకసారి 3 weeks ఒకసారి సాయిల్ టెస్ట్ చేయడం గానీ సైంటిస్ట్ పిలిచి వాళ్ళ చేత ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. రైతులకి ఆర్గానిక్ గా చేసే అందులో ఉపయోగాలు ఏంటి, మనం మార్కెటింగ్ చేసుకోవడానికి మన సిస్టమ్స్ ఎలా తోడ్పడుతుంది వాళ్ళకి, మనం ఎట్లా వాళ్ళకి సహాయం చేస్తాము, మనం వాళ్ళ ప్రొడక్ట్ ఎట్లా తీసుకుని మనం మార్కెట్ చేస్తాం శ్రేష్ఠ ఫార్మ్స్. ఇట్లాంటి వేరియస్ ప్రొడక్ట్స్ మీద వాళ్ళకి అవగాహన కల్పించి వారిని ఆర్గానిక్ వ్యవసాయంలోకి తీసుకెళ్ళడానికి ముందడుగు వేస్తుంది. సో శ్రేష్ఠ ఫార్మసీ అంటే ఒక ప్రోడక్ట్స్ ని సేల్ చేయడం ఒకటే కాదండి, ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేద్దాం అనుకున్న ప్రతి ఒక్క రైతుకి అండదండగా నిలబడి ఆ రైతు ఏ పంట అయితే వేద్దాం అనుకుంటున్నాడో అతనికి సైంటిస్టులు సప్లై చేయడం దగ్గర నుంచి ఆ పంటని ఎలా సంరక్షించుకోవాలి, మెరుగైన లాభాన్ని ఎలా సాధించాలి, అదేవిధంగా మెరుగైన మార్కెటింగ్ స్ట్రాటజీలు కూడా శ్రేష్ఠ కంపెనీ మీకు ముందుండి ఆ ప్రోడక్ట్ ని సేల్ చేసి పెడుతుంది. ఎందుకంటే వేరియస్ ప్లేసెస్ లో వీళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా సేల్ చేస్తున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పంటలు మాత్రమే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ ప్రోడక్ట్స్ కూడా అంత నెంబర్ 1 అని చెప్పడానికి వీళ్ళ రైతుల దగ్గర నుంచి కూడా కొలాబరేట్ అయ్యి ఒక కూటమి, ఒక గొడుగు కింద తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఒక యూనిట్ లాగా స్టార్ట్ చేసి ఈ యూనిట్ ని స్టార్ట్ చేశారు. అందువల్ల మాత్రమే ఇక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ని ఇంత చక్కగా ఇంత క్వాలిటీ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నారు. శ్రేష్ఠ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో చాలా చక్కటి ఉత్పత్తులు అనమాట. నూనె అయితే గనక గానగ నుంచి తీసినటువంటి స్వచ్ఛమైన ఆయిల్స్ ని, ఇంకా మసాలా దినుసులు అయితే వీళ్ళు చాలా చక్కగా ఇతర జిల్లాల నుంచి తెప్పించిన ఆ జిల్లాల్లో పండించిన రైతుల హిస్టరీ చెక్ చేసి ఏ పంట వేశారు, ఆ పంటలో ఎలాంటి ఉత్పత్తులను వాడారు, ఎలాంటి పురుగుల మందులు వాడినా సరే అవి తీసుకోకుండా సహజ సిద్ధంగా పండించినటువంటి పంటల్ని తీసుకుని వీళ్ళు స్టోర్లో ఏర్పాటు చేశారు. ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి. ఈ స్టోర్లో మన ఇంటికి కావాల్సినటువంటి అన్ని వస్తువులను చాలా చక్కగా ఆర్గానిక్ గా రెడీ అయినటువంటి అన్ని వస్తువులను వీళ్ళు తయారు చేసి పెట్టారు. వన్స్ విజిట్ ఇన్ శ్రేష్ఠ ఫార్మసీ ప్రొడ్యూసర్ కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణ గారు. నిజంగా ఇది మీరు చేసేది బిజినెస్ అయినా చెప్పకూడదు, ఎందుకంటే ఇది ఒక సేవ అయినా చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం అందరూ కూడా ఈ పురుగుల మందుతో కలుషితమైన ఆహారాన్ని తీసుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారందరికీ చక్కగా ఆర్గానిక్ పద్ధతిలో సహజ సిద్ధంగా పండించినటువంటి ఉత్పత్తులను అందిస్తున్నారు. సో ఇలాగే బిజినెస్ లో మరింత ముందుకెళ్ళాలి. మరింత బ్రాంచెస్ కూడా చాలా మంది ఈ వీడియో చూసినటువంటి ప్రేక్షకులందరూ కాల్ చేసి అడుగుతారు. వాళ్ళందరూ కూడా మంచి ప్రైస్ కి వాళ్ళ బ్రాంచెస్ అందజేయండి. మా సుమన్ టీవీ తరఫు నుంచి మరొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.